శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 13 ఏప్రిల్ నుంచి 19 ఏప్రిల్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువు గారు ఉన్నారు, అలాగే కర్కాటకంలో కుజుడు నీచపట్టున్నారు, చంద్ర కేతువులు ఇద్దరు కన్య రాశిలో ఉన్నారు, బుధుడు నీచలో ఉన్నారు, శుక్రుడు ఉచ్చలో ఉన్నారు, శని రాహు రవిలతో కలిసి మీనరాశిలో. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి ధనుసు రాశిలోకి వచ్చినది, రవి గారి యొక్క స్థితి తన ఉచ్చస్థానమైనటువంటి మేషరాశిలోకి వచ్చి ఉన్నది. పంచగ్రహ కూటమి కాస్త చతుర్గ్రహ కూటమి అయినది. అయితే ఇక్కడ గురువు గారి యొక్క దృష్టి కేతువు మీద పడుతోంది, అలాగే శని రాహు శుక్ర బుధ ఈ 4 గ్రహాల యొక్క దృష్టిలు కూడా కేతువు మీదనే పడుతూ ఉన్నాయి. ఇక గ్రహస్థితులలో ఇతరత్ర గ్రహస్థితులలో ఏమన్నా మార్పులు ఉన్నాయా అంటే ఏమీ లేవు. ఈ దృష్టుల ఫలితానికి వస్తే కొంచెం ఆధ్యాత్మిక చింతన బాగా పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది ప్రజలలో, అలాగే మానసిక ఒత్తిడి కొంచెం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని భయాలు, ఆరోగ్యానికి సంబంధించిన భయాలు, అలాగే పితృవర్గానికి సంబంధించినటువంటి ఆందోళనలు, మాతృవర్గానికి సంబంధించినటువంటి ఆందోళనలు మనస్సులో ప్రేరేపితం అవుతూ ఉంటాయి. అయితే ఇది అంత భయపడవలసినటువంటి గ్రహస్థితి అయితే కాదు. గురువు గారి యొక్క బలము చాలా బాగుంది, కేతువు మీద దృష్టి పడుతోంది, అట్లే శని గారి దృష్టి, బుధుని దృష్టి, శుక్ర రాహువుల దృష్టి కూడా పడుతూ ఉంది. వీటి వల్ల ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా గురువు గారి యొక్క దృష్టి కూడా పడుతూ ఉన్న చేత కేతువు గారు చాలా బలోపేతం అయిపోయి ఉన్నారు. కాబట్టి ప్రజలెవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇది రాశులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా తమ తమ ఇష్ట దైవాలని పూజించుకోవాల్సిందిగా, హనుమాన్ చాలీసా చదువుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఇక గ్రహ సమ్మేళనాల విషయంలోకి వస్తే ఒక ముఖ్యమైనటువంటి మార్పు ఇక్కడ జరిగి ఉన్నది. రవి రాహు కలయిక జరుగుతుంది, అలాగే శని రాహు కలయిక జరుగుతుంది, అలాగే శుక్ర రాహు కలయిక జరుగుతోంది, బుధ రాహు కలయిక జరుగుతోంది. 4 గ్రహాలు రాహుతో కలిసి ఉన్నాయి. 1.5 సంవత్సర కాలం, ఇంచుమించుగా 1 నెల తక్కువగా ఈ కాలం నుంచి, అంటే 1 సంవత్సరము 5 నెలలు, ఒక 17 నెలల కాలం నుంచి ఇంచుమించుగా రాహు గారు అక్కడే ఉన్నారు. గ్రహాలు కలుస్తున్నాయి, చంద్రుడు వస్తున్నారు వెళ్తున్నారు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఇన్ని గ్రహాలు కలవడం అనేది ఇప్పుడే. పంచగ్రహ కూటమి అంటే 5 గ్రహాలు కలుస్తూ ఉన్న కారణం చేత, అందులోనూ రాహుతోనూ శని గారితోనూ కలుస్తూ ఉన్న కారణం చేత ఇక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉండబోతున్నాయి. ఇక్కడ రవి రాహు కలయికను తీసుకుందామా అంటే పితృవంశ దోషాన్ని సూచిస్తున్నాయి. తప్పనిసరిగా తండ్రి గారి వైపు కాస్త బలహీనం అవుతారు, అలాగే స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. పోనీ శని రాహుల కలయిక తీసుకుందామా అంటే ఇక్కడ కర్మకారకుడైనటువంటి శని గారు 12వ స్థానం. చూడండి, ఇక్కడ రాశులతోనూ వాటితోనూ సంబంధం లేదు. ఈ రాశి చక్రంలో 12వ స్థానం అయినటువంటి గురు గ్రహ అధినేతగా ఉన్నటువంటి మీనరాశిలోకి వచ్చారు. అంటే ఇక్కడ కర్మ ఫలం ఏదైతే ఉందో అది అనుభవించేటటువంటి స్థానం అన్నమాట. అలాంటి స్థానంలోకి వచ్చారు. అది మంచి కర్మ, సుకర్మ అవనివ్వండి, దుష్కర్మ అవనివ్వండి. శుక్రరాహుల కలయిక ఉంది. ఇక్కడ స్త్రీలతో సమస్యలు, భార్యాభర్తల సమస్యలు ఇలాంటివి ఉండే అవకాశం ఉంది. బుధరాహుల కలయిక జరుగుతోంది, బుధుడు నీచలో కూడా ఉన్నారు, నరాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఇలా ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందిని సూచిస్తూ ఉంటారు. కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, అన్ని రకాలైనటువంటి దోష పరిహారాలు జరుగుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. మీనరాశి. మీనరాశి వారికి 13 ఏప్రిల్ నుంచి 19 ఏప్రిల్ వరకు గల కాలానికి మనం ఒకసారి ఈ గ్రహాలని పరిశీలించినట్లయితే, ఒక శుక్రాచార్యుల వారు చాలా బాగున్నారు, ఒక చంద్రుడు చాలా బాగున్నారు. మరి ఈ 2 గ్రహాలే మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. మిగతా 7 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయా అంటే ఈ 2 గ్రహాలు కూడా ఇబ్బందికరంగానే ఉన్నాయి. చెప్పుకోవడానికి 2 బాగున్న స్థితిలో ఉన్నాయి అన్నమాటే గాని బాగా ఫలితాలు ఇవ్వలేనటువంటి గ్రహాలతో కలిసి ఉన్నాయి. ఇక్కడ శుక్రాచార్యుల వారు వచ్చేసి శని రాహుతో కలిసి ఉన్నారు, ఇది చెప్పదగినటువంటి అంశం. ఇక్కడ చంద్రుడు వచ్చేసి కేతువుతో కలిసి ఈ 5 గ్రహాల యొక్క దృష్టిలోనూ ఉన్నారు. ఎలా మంచి ఫలితాలు ఇస్తారు?
అనుమానాలు ఎక్కువగా ఉంటాయి, ఆదరణ తక్కువగా ఉంటుంది, వ్యక్తిత్వం అనేది కోల్పోయినట్టుగా ఉంటుంది, ఇబ్బందికరమైన ఫలితాలు అయితే ఉంటాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. మరి ఇన్ని గ్రహాల యొక్క నిర్వీర్యత ఇక్కడ కనిపిస్తూ ఉన్నప్పుడు గ్రహాలని బలోపేతం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మీనరాశి వారికి ఉన్నది. ఏ విధంగా చేసుకోవాలి? నవగ్రహాల స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి, నవగ్రహాల హోమం చేసుకోవాలి, అలాగే నవధాన్యాలు దానం ఇవ్వాలి. ఏలినాటి శని కూడా జరుగుతూ ఉంది వీళ్ళకి. ఆల్రెడీ 2.5 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ద్వితీయ పాదంలోకి అంటే రాశిలోకి వచ్చి ఉన్నది. శని రాహుల కలయిక జరుగుతుంది, రవి రాహుల కలయిక జరుగుతుంది, బుధ రాహుల కలయిక జరుగుతుంది. చాలా చాలా ఇబ్బందులు ఉండబోతూ ఉన్న కారణం చేత అన్ని రకాలైనటువంటి ధాన్యాలు, నవధాన్యాలని కూడా దానం చెయ్యాలి. ఎంతో కొంత పరిమాణం తీసుకోండి, ఇవి దానం చేయవలసి ఉంటుంది. మరి స్త్రీలతో సమస్యలు ఉండేటటువంటి పరిస్థితి, ఆరోగ్య రూపకంగా సమస్యలు ఉండేటటువంటి పరిస్థితి, నర్వస్ వీక్నెస్ ఉండేటటువంటి పరిస్థితి, భార్యాభర్తల మధ్య సమస్యలు ఉండేటటువంటి పరిస్థితి, వివాహ జీవితంలో అపోహలకి తావిచ్చేటటువంటి పరిస్థితి, అనుమానాలకి తావిచ్చేటటువంటి పరిస్థితి, పబ్లిక్ రిలేషన్ బాగున్నప్పటికీ కూడా మీ మీద నిందారోపణలు పడే పరిస్థితి, అలాగే శుభకార్యాల నిర్వహణ ఉంటుంది, ఆ నిర్వహణలో మీకు అధికమైనటువంటి శ్రమ ఉండే పరిస్థితి, ఇక అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లేని పరిస్థితి, మాతృవర్గ రీత్యా, పితృవర్గ రీత్యా, రుణాల రీత్యా మీరు ఏ అంశాన్ని తీసుకున్నా కూడా ఇబ్బందికరంగానే ఉన్నది. మరి ఇన్ని గ్రహాల యొక్క కలయిక మీనరాశిలో జరుగుతూ ఉన్నప్పుడు అవి ఏవి కూడా సక్రమమైన ఫలితాలు ఇవ్వని స్థితిలో ఉన్నప్పుడు పరిహారాలు చేసుకోవడం చాలా తప్పనిసరి. అలాగే ముఖ్యమైనటువంటి విషయాల మీద శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా తప్పనిసరి అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చెయ్యండి, శనిగారికి తైలాభిషేకం చేసుకోండి, అలాగే శివుని ఆరాధన చెయ్యండి. ఇది చాలా చాలా ముఖ్యం. అన్ని రకాలైనటువంటి పండ్లు దొరికేటటువంటి సమయం ఇప్పుడు. ఎటువంటి పళ్ళు దొరుకుతాయి? బత్తాయి, నారింజ, కమల, ద్రాక్ష, సపోటా, ఇంకా ఎన్ని రకాలు దొరుకుతాయో అన్ని రకాల పళ్ళతోనూ ఒక్కసారి శివుడికి అభిషేకం చేయండి. అలాగే చెరుకు రసం, అన్నము, పసుపు, గంధము నీరు, విభూది నీరు, ఇలా అన్ని రకాలైనటువంటి రసాలు, ద్రవ్యాలు, పువ్వులు ఎన్ని కుదిరితే అన్నిటితో చేయండి. కొంచెం కొంచెం చేయండి. అభిషేకం చేయాలన్నాం కదా అని ఎక్కువ క్వాంటిటీలో తీసుకోని అవసరం లేదు. కొంచెం కొంచెం క్వాంటిటీలో తీసుకోవచ్చు. ఆ తక్కువ పరిమాణంలో అయినా సరే అతి శ్రద్ధతో శివాభిషేకం చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. మీకు ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలలో ఏ ఒకటో రెండో చేసుకున్నా సరే మీకు చాలా చాలా సంతృప్తికరమైన జీవితం ఉంటుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి 10వ స్థానంలోకి చంద్రుడు వచ్చారు, ద్వితీయ స్థానంలోకి రవి వచ్చారు. రవి గారి వల్ల అంత పెద్ద ఉపయోగాలు అయితే ఉండవు, కానీ కొంచెం ఆదాయ రీత్యా ఏదైనా ₹1 కళ్ళకు కనిపించేటటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగ రీత్యా కాస్త సంతృప్తి జీవితం ఉంటుంది. ఇవి రెండూ కూడా చెప్పదగినటువంటి విషయాలుగా తెలియజేస్తున్నాను. మిగతా అన్ని విషయాలలో కూడా అందరూ కూడా సంయమనం పాటించుకుంటూ ఉండాలి అని చెప్పి మరీ సూచన చేస్తూ ఉన్నాను. శుభం.